మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని మహబూబ్ నగర్ నుంచి ప్రారంభించనుంది బీజేపీ. ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్ వేదికగా జరగనున్న సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరు కానున్నారు. రాష్ట్రానికి తొలిసారి వస్తున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మహబూబ్ నగర్ లో జరగనున్న బీజేపీ సభపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ రాష్ట్రానికి తొలిసారిగా రాబోతున్నారు. ప్రత్యేకించి మహబూబ్ నగర్లో జరగబోతున్నటువంటి బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ మీటింగ్కి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి గారు ఉన్నారు. సో ఈ మీటింగ్ ఎంత కీలకం బీజేపీ శ్రేణులకు? భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ అధ్యక్షులుగా నితిన్ నబీన్ గారు నియామకమైన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణలో పర్యటన, అది కూడా మహబూబ్నగర్లో వారు పర్యటిస్తున్నారు. దీనికి అంతటికీ మా భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి, ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. చాలా ఉత్సాహభరితంగా ఈ మున్సిపల్ ఎన్నికల లోపల ఆల్రెడీ మేము చాలా స్పష్టమైన ప్రత్యామ్నాయ పార్టీ అని చెప్పి ఈరోజు ప్రజలందరూ గమనించారు. కాబట్టి మా అందరి వెనకాల ఈరోజు తెలంగాణ సమాజం ర్యాలీ అవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని ఏదైతే అధికారంలోకి వచ్చిందో ప్రజాకంటక పాలన కొనసాగిస్తుంది. దానికి ముగింపు పలకాలే. దానికోసమే ఇది ఒక బేస్ పునాదిగా మేము భావిస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ గడిచిన 10 సంవత్సరాల్లో చేసిన అవినీతి అక్రమాల పాలనకు పునాది చేసినాము. కానీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పాలన ఇంకా అంతకంటే దారుణంగా ఉంది. ఒకటి అవినీతి పార్టీ అయితే ఒకటి మహా అవినీతి పార్టీగా భావిస్తూ ఉన్నారు తెలంగాణ సమాజం. అందుకనే ప్రత్యామ్నాయ పార్టీగా భారతీయ జనతా పార్టీని భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, మున్సిపాలిటీలో కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఆ నిధుల ద్వారానే మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని చెప్పి మేము ఏదైతే చెప్తున్నామో దానికి ప్రజలందరూ ఆహ్వానం పలికి మాకు మద్దతు తెలపడం కోసం సిద్ధంగా ఉన్నారు. నితిన్ నబీన్ గారి ఈ బహిరంగ సభ, ఈ కార్యకర్తల సమ్మేళనం, విజయ సంకల్ప సమ్మేళనం ఏదైతే ఉందో అది ఒక గేమ్ చేంజర్గా నిలబడబోతుంది తెలంగాణలో. దీని ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక బలీయమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ అవతరించబోతుంది. తద్వారా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం కూడా ముందుకు రాబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సభ చాలా విజయవంతం అవుతుంది. దాదాపు 50,000 మందితో ఈ సభ జరుపుతూ ఉన్నాం. మేము అనుకున్న దానికంటే ఉత్సాహంగా శ్రేణులన్నీ స్పందిస్తూ ఉన్నాయి. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రేణులంతా కదిలి వస్తున్నాయి, తరలి వస్తున్నాయి. ఈ సభ ద్వారా మా విజయం పక్కా చేసుకుంటాం. మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్న అసెంబ్లీ కార్పొరేషన్లే కాకుండా మున్సిపాలిటీలే కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉండే అన్ని మున్సిపాలిటీలను గెలిపించే విధంగా ఈ సభను తీర్చిదిద్దుతా ఉన్నాం. దీని ద్వారా తెలంగాణ సమాజంలో ఉండే అన్ని వర్గాలకి మేము ఒక స్పష్టమైన సందేశం ఇచ్చి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, దీవించండి, అభివృద్ధి పూచికి తీసుకుంటాం. మేము అభివృద్ధి మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో 7 హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటిస్తే దేశం మొత్తం 7 3 హైస్పీడ్ కారిడార్లు హైదరాబాద్కు వచ్చినాయి. హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. ఇంత అభివృద్ధి నమూనాను మేము తీసుకొని వస్తున్నాము. అధికారంలో లేకుంటేనే మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అధికారానికి దగ్గరగా వస్తే, అధికారంలోకి వస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలంగాణ లోపల ప్రజలు చవి చూస్తున్నారు. కాబట్టి మాకు మద్దతు తెలపడం కోసం, మమ్మల్ని విజయం ప్రాప్తించడం కోసం సిద్ధంగా ఉన్నారు. మేము అదేవిధంగా మా వ్యూహాలు, మా మొత్తం ఎజెండా కూడా తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా ఈ విజయ సంకల్ప సభ ఒక గేమ్ చేంజర్గా నిలబడబోతుంది. థ్యాంక్ యూ. క్షేత్రస్థాయిలో మీ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని సీట్లు మాత్రమే సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ప్రత్యేకించి మహబూబ్నగర్ కార్పొరేషన్లోనే కాకుండా మక్తల్, నారాయణపేట, ఆమన్గల్, కలవకుర్తి ఏరియాలో కూడా ప్రభావం ఉంది. సో వాటితో పాటు మిగతా ఏరియాల్లో ఎట్లాంటి ప్రభావం చూపబోతుంది? భారతీయ జనతా పార్టీ ఈరోజు మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మేము స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. 100 సీట్లు ఉన్నాయి, 100 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి, 1000 అసెంబ్లీ సర్పంచ్ స్థానాలకు ఎగబాకినాం. మేము ఖచ్చితంగా మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల 8 స్థానాలు గెలిచినాము. దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల 3కు 3 స్థానాలు మేము గెలిచినాము. బీఆర్ఎస్ పార్టీ అయితే పోటీలో కూడా లేని పరిస్థితి చూసినాము. కనుక బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఇర్రెలవెంట్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అది చచ్చిన పార్టీ అని అనుకుంటున్నారు. దానికి ఇంకా జీవం పోసే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపరు. ఆ పార్టీని చూసినారు, ఈ అవినీతి పార్టీని చూస్తున్నారు. వారు ఒక కుటుంబాన్ని సెంట్రిక్గా చేసుకొని అవినీతి పాలన కొనసాగిస్తే వీళ్ళందరూ మంత్రులుగా సెంట్రిక్గా చేసుకొని పాలన కొనసాగిస్తున్నారు, అవినీతి పాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి వారు చెప్పిన గ్యారంటీలు అమలు కాలేదు, వారు చెప్పిన హామీలు అమలు కాలేదు, ఏవి కూడా అమలు కాలేదు. ప్రజలందరూ ఎదురు చూసి ఆశపడి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే పెనం మీద నుంచి పోయిలబడ్డ పరిస్థితి వచ్చింది, పాతాళానికి దొక్కే పరిస్థితి వచ్చింది. ఈరోజు సామాన్య ప్రజల్ని నడ్డి విరుస్తూ ఉన్నారు. కనుకనే భారతీయ జనతా పార్టీ ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రాంతం అని చెప్పి భావిస్తూ ఉన్నారు. కనుక మేము ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికల్లో చెప్తున్నామో దాదాపు మెజార్టీ స్థానాలు
ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, వీరన్నింటికంటే మెజార్టీ స్థానాలు. ఎట్లాగూ పట్టణాల లోపల మేము బలంగా ఉన్నాము, పట్టణాల లోపల భారతీయ జనతా పార్టీ శ్రేణులు బలంగా ఉన్నాయి. కనుకనే మేము ఇంత ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల లోపల మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్తా ఉన్నాం. రైట్. సో మొత్తానికి ఇది బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాబోతున్నటువంటి ఈ మీటింగ్ ఒక గేమ్ చేంజర్గా నిలబడబోతుంది. ప్రత్యేకించి రాజకీయంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరిస్తుందని చెప్తున్నారు. మెజార్టీ స్థానాలని బీజేపీ కైవసం చేసుకుంటుందని బీజేపీ నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.